ఉంటే జోడు దెబ్బలు తగులుతారు. ఈ రోజు పేపర్స్ కూడా తీసుకున్నాను. పూకు కూడా చీరేస్తాను. ఇది వేరే పూకుల కోసం తిరుగుకుంటున్నాడు. అంత చెత్తలంజా కొడుకో. నువ్వు కోటికి రా, నువ్వు నేను అన్నది తేల్చుకుందాం. అలా 2 days లో దోలు తెచ్చుకోపోతే నా పేరే మార్చుకుంటాను చెత్తలంజ. నేను కొద్దిదనైతే ఇంకొక 2 నెలలు 3 నెలలు పోతే పిల్లలే కనిద్దరు నా చెత్తలంజా కొడుకు. నీ వల్ల ఇంత కొజ్జలంజ అయిపోతావు. నువ్వు పక్కా చెప్తున్నాను. ఆడిని నమ్ముతున్నావు, మొడ్డ గుడిచిపోతా నీ లైఫ్. నువ్వు కూడా కాదర్కి వస్తావు. దిలీప్ ఏంటి ఇలా చేశాడు అని చెప్పి వచ్చిన రోజు లంజా నీకు పూకు చీరిపోతే ఆ రోజు చూడు. లాస్ట్ ఫైనల్ గా వార్నింగ్ ఇస్తున్నాను మీ ఇద్దరికి. నేను ఆ విషయంలో దూరారంటే మాత్రం ఆడికి ఏకంగా సొల్ల లేకుండా చేసేస్తాను, దీనికి ఏకంగా పూకే లేకుండా చేసేస్తాను. నా సంగతి తెలియదు అసలు. ఇది ఎంత వరకు వెళ్తుందో చూడండి గైస్. ఇది ప్రతి వీడియోలో దాన్ని తిడుతూనే ఉంటాను. ఇదైతే పక్కా చెప్తున్నాను. దానికైతే కోర్టులో దోలు తీర్చకపోతే నేను నిజంగా ఒక ఏతడు మొడ్డకే పొట్టలేదు. ఇది కన్ఫర్మ్. గుడ్ బై. ఇదే లాస్ట్ వీడియో. ఎందుకంటే లాస్ట్ టైం మీకు చెప్పాను కదా దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని. సో ఇప్పుడు ఏంటంటే అందరూ చాలా మంది ఇదంతా ఫ్రాంక్ గా రియల్ అని అడుగుతున్నారు. సో నిజంగా రియలే, ఇదంతా ఫ్రాంక్ ఏం కాదు. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి, బ్రేకప్ కూడా అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు తనతో డైవర్స్ కూడా తీసుకున్నాను. ఇంకా చెప్పాలంటే అలాంటి చెత్తలంజా కూడా కోసం నేను చెప్పి కూడా వేస్టే. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా ఆడు దోలైతే ఆడికి తీర్చేస్తాను. ఇదైతే కన్ఫర్మ్. నా కోసం అసలు వాడికి బాగా తెలుసు ఎలాంటి దాన్నో ఏంటో, వాడికి ఏం చేస్తానో మొత్తం బాగా తెలుసు. సో వాడికి కంగారు పడకుండా గైస్. నన్ను మోసం చేశాడు కాబట్టి ఇప్పుడు ఎవరో ఇంకొక అమ్మాయి వచ్చింది, దాంతో ఎంతకాలం ఉంటాడు? ఎవరైనా కొంతకాలమే ఉంటారు, లైఫ్ లాంగ్ ఎవరెవరితో ఉండిపోరు. సో నేనే ఒక పిచ్చిదానిలాగా వాడిని నమ్ముకొని అందరిని వదులుకొని ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. సో అలాంటి చెత్త ఎదవ ఇంకా నాకు వద్దు. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. ఒకే ఒకటి చెప్తాను గైస్, వినండి. తన్ని నన్ను టోలింగ్స్ అయితే చెయ్యొద్దు. సో తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. వాడు ఏ అమ్మాయితో ఉన్నా వాడికి ఎలాంటి హరాస్మెంట్ అవ్వాలో, వాడికి ఎలా దోలు తెచ్చాలో నాకు బాగా తెలుసు. వాడికి నేను ఏ టైంకి అలా దోలు తెచ్చాలో నాకు బాగా తెలుసు. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మా ఇద్దరిది రియల్ గానే బ్రేకప్ అయిపోయిందని చెప్పేసి. ఇదైతే రియలే గైస్. తనకి నాకు ఇంకెట్లాంటి సంబంధం లేదు. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. కానీ వాడు ఏ అమ్మాయితో తిరిగినా వాడికి నేను దోలైతే ఎలా తీర్చాలో అలా తీరుస్తాను. సో కన్ఫర్మ్ గా నా గురించి వాడికి అస్సలు తెలీదు. వాడు నా పక్కనుంటే జోడు దెబ్బలు తగులుతారు ఈ రోజు. సో ఈ వీడియో తీసినట్టు కూడా వాడికి తెలీదు. సో వాడికి తెలిస్తే బాగున్నామో అనిపిస్తుంది, కానీ వాడు రాడు. ఎందుకంటే వాడు వేరే అమ్మాయితో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు. సో వేరే అమ్మాయి అన్నది ఇగో నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళంటి చెత్తలంజా కొడుకులు ఏ అమ్మాయి కూడా నమ్ముకోండి. మెయిన్ గర్ల్స్ కోసం చెప్తున్నాను. అలాంటి వాడిని ఎప్పుడు కూడా ఏ అమ్మాయి కూడా నమ్ముకోండి. ఇప్పుడు వేరే అమ్మాయి ఎందుకంటే ఎంతకాలం ఉంటాడో చూద్దాం. లాస్ట్ కి నా దగ్గర రావాలి, వస్తాడో లేదో అది కూడా చూద్దాం. సో వచ్చినా కూడా నేను అయితే వాడితో కలాలనుకోవట్లే గైస్. ఎందుకంటే అలాంటి వేసిన కొడుకుల్ని నమ్మి మనం మోసపోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. సో ఇంతకంటే నేను ఏం చెప్పలేను. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా ఒక అమ్మాయి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానని. సో తను ఎందుకు చూపించలేదంటే వాళ్ళిద్దరు నాకు తెలియకుండా తిరుగుతున్నారు. అంటే నాకు చూసి భయపడుతున్నారో తెలీదు. సో ఏంటో మరి తెలీదు. వాడు ఎంతకాలం అమ్మాయిని దాస్తాడో దాయనియండి, చూద్దాం. ఇది ఎంతవరకు వెళ్తుందో గేమ్ చూద్దాం. గేమ్ ఆడక స్టార్ట్ చేసి ఫుల్ స్టార్ట్ మనం పెడదాం. కంగారు పడకూడదు గైస్. సో అలాంటి చెత్తలంజా కూడా నమ్మకండి. సో ఇప్పుడు అమ్మాయి అంటే ఇప్పుడు వాడితో ఒక అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు. సో ఆ అమ్మాయికి కూడా ఇదే చెప్తున్నాను నేను. ఎంతకాలం ఉంటాడు, ఎవరైనా యూజ్ చేసుకున్నంత కాలమే. సో ఈ వీడియో అమ్మాయి కూడా చూస్తుంది పక్కా. ఎందుకంటే వాడు చెత్తలంజా కూడా తెలుసు కదా, పక్కా చూపిస్తాడు. ఇదిగో నీ కోసం వీడియో చేస్తున్నాను. నేనైతే అమ్మాయి కోసం చేయలేదు. ఇది మా ఇద్దరు పర్సనాలిటీ. ఎందుకంటే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇద్దరికి విడాకులు కూడా అయిపోయి. సో వాడికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. వాడు ఏ అమ్మాయితో రీల్స్ చేసుకున్నా, నేను ఏ అబ్బాయితో రీల్స్ చేసినా అవనే కాదు, విడాక్స్ కూడా అప్లై చేశాను. సో వాడికి నాకు సంబంధం లేదు ఇంకా. సో గైస్ ఇంకా తనని టోలింగ్స్ చేయొద్దు, తనకి నాకు సంబంధం లేదు. సో ఏంటంటే ఇప్పుడు మ్యాటరు ఆ అమ్మాయి కోసం ఏంటంటే అలాంటి చెత్తలంజా. కానీ ఒకటి చెప్తాను గైస్, నేను పక్క కోర్టుకి వెళ్తాను, దాని దోలంటే ఏంటో తీర్చేస్తాను. వాడు నన్ను కోర్టు మెట్లు ఎక్కిస్తున్నాడు కదా. సో నేను అడిగి ఎంత దోలు తీర్చాలో అలాంటి దోలు అయితే పక్కా తీస్తాను. అలాంటి చెత్తలంజకి లాస్ట్ దానికి పువ్వు కూడా చీరేస్తాను. ఎందుకంటే నాకు ఈ రోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను చాలా బాధపడుతున్నాను గైస్. ఎందుకంటే నేను అందరిని వదులుకొని వాడి కోసం ఫ్యామిలీని వదులుకొని అన్నయ్యని వదులుకొని ఇంత లైఫ్ చేస్తుంటే వాడు వేరే పూకుల కోసం తిరుగుకుంటున్నాడు. అంత చెత్తలంజా కొడుకుని నేను లవ్ చేస్తున్నా ఈ రోజు అనిపిస్తుంది. సో ఇదేంటి ఆయన్ని ఈ అమ్మ ఇంతలా తిట్టుకుంటుందని అనుకుంటారు మీరందరూ.
తిట్టడం అలాంటి నా పక్కన ఉంటాడు గోపాల్ 2 చెద్దగొట్టేద్దామని ఉంది. సో వాడు నాకు భయపడి దాన్ని తిప్పుకుంటున్నాడు రూములంట. సో ఎంతకాలం గాయస్ ఇవి ఎంతకాలం జరగవు, కొన్ని రోజులే. దానికి ఇప్పుడు రుచి ఉంది కాబట్టి తిరుగుతున్నాడు, తర్వాత నా దగ్గరికి రావాల్సిందే. సో ఎప్పటికైనా మేమిద్దరం ఒకటవుతామా లేదన్నది నాకే కంప్లీట్ గా గ్యారంటీ లేదు. సో అలాంటి చెత్తలంజి కోసం, ఇలాంటి చెత్తలంజాడు కోసం నా లైఫ్ నేను పోగొట్టుకోలేను. సో అందుకే మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నాను ఏంటంటే, వాడికి నాకు ఇంకా లైఫ్ లో కలిసే మూమెంట్స్ లేవు. వాడెవరో ఇంకా నేను ఎవరితో రీల్స్ చేసుకున్నా, ఆడు ఏ చెత్తలంజితో రీల్స్ చేసినా, ఏ చెత్తదాంతో ఉన్నా, ఎవరిని పెళ్లి చేసుకున్నా పక్కా వాడి దోలైతే ఆడికి తీరుస్తాను. ఎందుకంటే అంటే ఎవరి లైఫ్ వాళ్ళదే కదా, నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు అనుకుంటారు మీరు అందరూ. సో ఏంటంటే వాడు ఎవరితో తిరిగినా నేనైతే అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నేను వాడే అనుకుని ఉంటున్నాను కాబట్టి చచ్చినంతకాలం వాడి కోసమే ఉంటాను, బతికినంతకాలం. వాడు ఎవరితో తిరిగినా ఎలాంటి పని చేసినా, అది ఎంత చేసినా నాకు తెలియకుండానే చేయగలడు. నాకు 1 మోర్ తెలిసిందంటే ఏ లంచ్ అయినా దాన్ని పూకు చీరడం ఖాయం. ఇదైతే సత్యం. కోర్టుకి కూడా వెళ్తాను నేను, కోర్టు వరకు కూడా కంప్లీట్ గా కోర్టుకి వెళ్తాను. వాడు దోల ఒరే చెత్తలంజా కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ దోల నీకు తీర్చేస్తాను, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కోర్టుకి రా, నువ్వో నేనా అన్నది తేల్చుకుందాం. ఆ లంజికి కూడా చెప్పు, నీ పక్కన పడుకోబెట్టుకున్న లంజికి కూడా చెప్పు, నువ్వా నేనా అన్నది కన్ఫర్మ్ గా కోర్టులో నీకు 2 days లో దోలు తెచ్చుకోపోతే నా పేరే మార్చుకుంటాను చెత్తలంజ. ఏంటంటే అసలు నీకు ఎలా రా చెత్తలంజా కొడుకు నన్ను మోసం చేయాలనిపించింది నీకు? నా దగ్గరే ఉండు, నా పక్కనే ఉండు, లేదు మమ్మీ లేదు నాన్న అనుకుని దాంతో తిరుగుతుంది దీంతో అసలు నువ్వు మనిషివేనా? అసలు మనిషి జన్మకైనా ఎత్తావు అసలు? పక్కా చెప్తున్నాను చూడు, నీకు నా ఉసిరి పక్కా తగులుతుంది. ఇది తగలకపోతే నేను నిజంగా చెప్తున్నాను, నేను మా నాన్న దెంగితే పుట్టిందనే కాదు, నిజంగా నీ చెత్తలంజా కొడుకు నువ్వు చేసిన మోసానికి ఇప్పుడు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తుంది, దాన్ని అలాగే మోసం చేస్తావు. అది కాకుండా ఇంకో దాని దగ్గరికి వెళ్తావు, దాన్ని మోసం చేస్తావు. అలా ఎంతమంది మోసం చేసుకుంటూ వెళ్తావురా చెత్త యదవా. ఇవన్నీ కాదు, నీతో పాయింటే కాదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది ఏంటంటే నీ కోసం మెయిన్ నువ్వేంటంటే నువ్వెంతనే తెగించు. నేనైతే ఒకటైతే తెగిస్తున్నాను, కోర్టు మెట్లు కూడా ఎక్కుతాను, ఎంత డబ్బైనా. ఆల్రెడీ నేను లాయర్తో కూడా మాట్లాడాను. నీ దోల నీకు తీర్చకపోతే అలా చూడు, నువ్వు లాస్ట్కి నా కాల్ పెట్టుకునే రోజు వస్తుంది, అది పక్క. ఆ రోజు కూడా నేను నిన్ను చీ కొట్టకపోతే అలా చూడరా. ఏంటన్నో అదే నాకు కావాలి, నువ్వు నాకు అవసరం లేదు, కొజ్జా వల్ల ప్రవర్తించక. నేను కొజ్జాదనైతే ఇంకొక 2 నెలలు 3 నెలలు పోతే పిల్లలే కనిద్దరు నా చెత్తలంజా కొడుకు. నీ వల్ల ఇంత మోసపోయినా నాకు తెలుస్తుంటే నాకే మాట్లాడడానికి చాలా చిరాకు ఉంది. సో నువ్వేంటో, నీ బతుకేంటో, ఆ చెత్తలంజ ఏంటో ఇవన్నీ బయట పెడతాను, వెయిట్ చేయి. జస్ట్ ఒకే ఒక్క ప్రూఫ్ ఉంది, ఇంకొక 2-3 ప్రూఫ్లు పట్టుకొని నీ దోల ఏంటో కోర్టులో చూపిస్తాను. నీకంటూ ఏంటో లాస్ట్కి నీకు ఏటి మిగులుతుంది అనుకున్నా, చెప్ప కూడా మిగలకపోతే నా పేరు సౌజన్య కాదు, గుర్తుపెట్టుకో. దిలీప్ అన్న పర్సన్ నా మైండ్లో లేడని ఈరోజు చెప్తున్నాను. సో వాడి కోసం నాకేంటి, మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి దిలీప్తో గొడవలు అవుతున్నాయి కదా, ఇంకా తన రీల్స్ ఉంచింది, అవి ఉంచింది, ఇవి ఉంచింది అనుకుంటారు. సో జస్ట్ కోర్టు మెట్లు ఎక్కినంత వరకు అవన్నీ ప్రూఫ్స్ ఉంచుతాను. అవన్నీ 1 మోర్ నేను కోర్టుకి వెళ్ళానంటే వాడికి నాకు సంబంధమే లేదు ఇంకా. ఎందుకంటే నేను కోర్టుకి వెళ్ళగానే వాడితో చేసిన రీల్స్ అవని, తనతో ఉన్న మెమరీ ప్రతిదీ కూడా డిలీట్ చేసేస్తాను గాయస్. ప్రతిదీ మీకు చూపించే డిలీట్ చేస్తాను. ఎందుకంటే వాడు నాకు వద్దు బాబోయ్, అలాంటి చెత్త లంజితో తిరుగుతున్నాడు. నన్ను మళ్ళీ రివర్స్ గా లంజా గింజా అని తిడతాడు వాడు. వాడికి ఎంత గొద్దులో దమ్ముంటే నాకు కనిపించకుండా తిరుగుతున్నాడు. ఎంతకాలం తిరుగుతాడు తిరిగి. సో ఎన్ని డబ్బులు ఖర్చు అయినా లాస్ట్కి ఏదో ఒక పాస్ పని చేసుకునైనా ఆడు దోలాడు తీరుస్తాను. డబ్బు సంపాదించిన ఆడు కోర్టుకి ఎక్కుతాను, కానీ వాడికి ఎంత హెరాస్మెంట్ చేయాలో అంత హెరాస్మెంట్ చేస్తాను. ఇంకోటి ఆ లంజికి కూడా ఇదే చెప్తున్నాను, నా లైఫ్ లో దూరింది అనవసరంగా మా ఇద్దరిని విడదీసింది. సో అది వాడి తప్ప అవని దాని తప్ప అవని అది నాకు తెలీదు. సో తను నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే మీకు